హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. చూడండి, మనం ఎక్స్ప్లెయినర్ వీడియో అనేది చేస్తున్నాం. ఇందులో అవుట్రైట్గా ఆల్ ఇన్ ఆల్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మనం ఇప్పుడు తీసుకున్న టాపిక్ వేకెన్సీస్ ఇన్ ది ఐఏఎస్. ఓకే, వేకెన్సీస్ ఇన్ ది ఐఏఎస్ ఆర్టికల్ డీల్ చేస్తుంది శ్రీనివాస్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనం ఆర్టికల్లోకి వెళ్దాం. వేకెన్సీస్ ఇన్ ది ఐఏఎస్ మనం అవుట్రైట్ బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకుంటూ క్లాస్లోకి వెళ్ళి దాని మెయిన్స్ అప్రోచ్లో కూడా ఏ విధంగా వస్తాయి ఛాన్సెస్ అన్నట్టు జనరల్గా మనం చూద్దాం. ఓకేనా? ఎస్, చిన్న అనౌన్స్మెంట్ అమ్మ. చూడండి, మన ఫీజెస్ అనేవి రివైజ్ అవుతున్నాయి. మీరు ఓల్డ్ బ్లాక్స్లో ఉండాలనుకుంటే వెంటనే ఫీజు అనేది కట్టండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫీజెస్ మనకు 31 మార్చ్ వరకు మాత్రమే ఉంటాయి. 1 ఏప్రిల్ నుంచి ఫీజెస్ అన్నీ ప్రతి బ్లాక్ మీద కూడా 10,000 అనేది పెరగబోతుంది. మన ప్రతి కోర్స్ ప్యాకేజ్ మీద కూడా 10,000 అనేది పెరగబోతుందమ్మా. మన ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి మనం యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్, యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ అండ్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఇన్ఫినిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ కూడా ఆప్షనల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందమ్మా. బట్ చూడండి, యూపీఎస్సీ ఆఫ్లైన్ మనం ఎక్కడెక్కడ ఉన్నాం? శ్రీకాకుళం, విశాఖపట్నం, ఇంకా హైదరాబాద్. హైదరాబాద్లో కూడా మనం బ్రాంచ్ అనేది ఓపెన్ చేయడం జరిగింది. హైదరాబాద్లో కూడా ఓపెన్ చేయడం జరిగిందమ్మా. మనము కంప్లీట్ కోర్స్ ప్యాకేజ్ అనేది ఆఫ్లైన్లో కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. మీరు యూపీఎస్సీ ఆఫ్లైన్ కడితే కాంప్లిమెంటరీగా ఆన్లైన్ కూడా మనం ఇస్తాం. అంటే ఆన్లైన్ క్లాసెస్ కూడా ఇంకేవైనా కూడా మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? మీకు కంప్లీట్ ప్యాకేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆఫ్లైన్ ఫీజు వచ్చేసంతమ్మా కేవలం 70,000 రూపీస్ మాత్రమే. ఈ ఫీజు నెక్స్ట్ ఏప్రిల్ 1 నుంచి 80,000కి వెళ్ళబోతుంది. ఫీజు అనేది 80,000కి వెళ్ళబోతుందమ్మా. ఆన్లైన్ ఫీజు వచ్చేసి మనకి కేవలం 60,000 రూపీస్ మాత్రమే. ఇప్పుడు ఈ 60,000 కాస్త ఏప్రిల్ 1 నుంచి 70,000కి వెళ్ళబోతుందమ్మా. యూపీఎస్సీ ఆన్లైన్లో మనకి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది వస్తుంది. మనకి ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ మొత్తం జిఎస్ ప్లస్ ఎస్ఏ పార్ట్తో కలిపి మొత్తం ఇన్ అండ్ అవుట్ అన్నీ క్లియర్ చేయడం జరుగుతుందమ్మా. యూపీఎస్సీ ఆన్లైన్లో మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు క్లాసెస్ అనేది వినొచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ 1 ఇయర్ 2 ఇయర్స్ అనేది ఉండదు. మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు వీడియోస్ అనేవి చూడొచ్చు అనమాట. ఓకేనా? దాంతోనే కాకుండా మనకి తెలంగాణ నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా పడుతుంది అనే క్లారిటీ అనేది వచ్చింది. ఎందుకంటే రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయడం అనేది జరిగింది. సో ఇంకా మరి లేట్ ఏమి ఉండదు, ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఎంత ఎర్లీగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే అంత మంచిదమ్మా. ఏపీపీఎస్సీ నుండి కూడా మనకి నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి గ్యారంటీ ఉంది. సో ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 క్లాసెస్ ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు వెంటనే ఫీజు అయితే పే చేయండి అమ్మా. ఫీజు వచ్చేసి కేవలం 40,000 రూపీస్ మాత్రమే. ఈ 40,000 ఫీజు కాస్త 50,000కి వెళ్ళబోతుంది. వెళ్ళబోతుందమ్మా. సబ్స్క్రిప్షన్ చేయాలంటే వెంటనే మన క్లాసెస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు కదమ్మా. నీట్గా డీటెయిల్డ్గా మనం బ్యాక్గ్రౌండ్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ నెంబర్ ప్రత్యూష మేడంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా మేడం సాల్వ్ చేస్తారు. సబ్స్క్రిప్షన్ చేసుకోవాలనుకున్నా కూడా మేడంకి కాల్ చేస్తే మేడం సబ్స్క్రిప్షన్ చేస్తారమ్మా. ఓకేనా? మొత్తం ఈ 10,000 పెరిగేది బోత్ యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1 మీద 10,000 అనేది పెరుగుతుంది. ఒక ప్యాకేజ్ 10,000 తక్కువ ఉందంటే అందులో తీసుకోకుండా నెక్స్ట్ ఒక 1 వీక్ తర్వాత ప్యాకేజ్ ఫీజు అనేది పెరుగుతుంది కదమ్మా. సో అనవసరంగా అమౌంట్ అనేది వేస్ట్ చేసుకోకండి. ఈ టైం లోపలే ఫీజు అనేది కట్టండి అమ్మా. ఫీజు కట్టండి. సో దట్స్ వై యూ హ్యావ్ కప్ట్ హరీ అప్. ఓకే, దట్స్ వై యూ హ్యావ్ కప్ట్ హరీ అప్. ఏప్రిల్ 30 మార్చ్ 31 వరకే మాత్రమేనమ్మా. ఏప్రిల్ 1 నుంచి మాత్రం కొత్త ఫీజెస్ అనేవి వస్తున్నాయి. ఓకేనా? చూడండి అమ్మా, ఆర్టికల్లోకి వెళ్దాం. ఆర్టికల్ ఏంటి? వేకెన్సీస్ ఇన్ ది ఐఏఎస్. ఐఏఎస్ పోస్టులో వేకెన్సీస్ ఉన్నాయి అంటే ఏంటి అనేది మనం క్లియర్గా అవుట్ అండ్ అవుట్లో చూద్దాం. ఒక్కసారి చూడండి, ఎంతమంది తక్కువ ఉన్నారు? 22% ఆఫ్ శాంక్షన్ స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉందంట. ఒకసారి నేను దీన్ని జూమ్ ఇన్ చేస్తాను. ఒకసారి క్లియర్గా చూడండి అమ్మా. 1950s నుంచి డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. శాంక్షన్ స్ట్రెంత్ మరియు ఇంకా యాక్చువల్ స్ట్రెంత్ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి అమ్మా. శాంక్షన్ స్ట్రెంత్ 1950sలో 1200 అయితే యాక్చువల్ స్ట్రెంత్ 957. సో షార్టేజ్ అంతా 22.32% అనమాట. ఇలాగ చూస్తే మీరు 2010 నుంచి చూడండి, యావరేజ్ మనం 20+ అనేది ఉండడం జరుగుతుంది. యావరేజ్ మనం ఎటు చూసినా 22-24లోనే ఉంటున్నాం. ఇక్కడ క్లియర్గా లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మీరు చూస్తే 2016లో 23, ఇక్కడ 2017లో 23, 2018లో 22.11, 2019లో 22.30, 2020లో 22.48,
2021లో 22.45, అంటే యావరేజ్ మనం అనేది మెయింటైన్ చేస్తున్నాం. 22% యావరేజ్ శాంక్షన్ స్ట్రెంత్ కన్నా యాక్చువల్ స్ట్రెంత్ చాలా తక్కువ ఉన్నారు అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ డేటా అనేది మీకు చాలా కాస్త ఇంపార్టెంట్ అమ్మ. అంటే ఎగ్జామ్ పర్పస్గా కాదు, మనం ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఇటువంటివి తెలియడం అనేది చాలా ముఖ్యం అనమాట. ఎందుకు, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది హైయెస్ట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కదమ్మా. సో దీని గురించి మనకు మినిమం ఇన్ఫర్మేషన్ అనేది ఉంటే చాలా మంచిదన్నమాట. సో ఫస్ట్ అసలు ఐఏఎస్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి ఇదంతా కూడా ఒక్కసారి చూద్దాం. ఆ తర్వాత మనం కాంటెక్స్చువలైజ్డ్గా చూద్దాం. మనకి బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ 1757లో జరిగింది. 1757 తర్వాత మనకి స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎవరిచ్చారు? బ్రిటిషర్స్ వాళ్ళు అంతవరకు ఎకనామికల్ రిలేషన్స్ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం పొలిటికల్ అఫైర్స్లోకి రావడం స్టార్ట్ చేశారు. పొలిటికల్ అఫైర్స్ అనేది స్టార్ట్ చేశారనమాట. మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ ఇదంతా హిస్టారికల్ కాంటెక్స్ట్ అమ్మ. బ్యాటిల్ ఆఫ్ బక్సర్ 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ వచ్చింది. దీని తర్వాత బ్రిటిషర్స్కి దీవానీ రైట్స్ అనేవి రావడం స్టార్ట్ అయ్యాయి. దీవానీ రైట్స్ అంటే బోత్ సివిల్, పొలిటికల్, ఎకనామిక్ రైట్స్ ఫర్ సమ్ ఏరియా ఈజ్ నోన్ యాజ్ దీవానీ రైట్స్ అనమాట. ఈ దీవానీ రైట్స్ అనేవి బ్రిటిషర్స్కి వచ్చాయి. సో బ్రిటిషర్స్ ఏం ఫీల్ అయ్యారంటే ఒక స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్ ఉండాలి ఈ రైట్స్ని కంట్రోల్ చేయడానికి, అంటే ఈ రైట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి మనకి స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్ అయి ఉండాలి అని చెప్పేసి అనుకున్నారనమాట. ఆ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్ పోస్ట్ని వాళ్ళు ఎలా క్రియేట్ చేశాడు? సిసిఎస్. ఫస్ట్ ఈ సిసిఎస్ అంటే ఏంటో మనం ఒకసారి క్లియర్గా చూడండి అమ్మా. హోల్డ్ ఏ సెకండ్. ఇట్ ఈస్ సిసిఎస్ అంటే కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్. ఓకే, అంటే ఏంటి? ఇది యాక్చువల్లీ అండర్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో ఎవరు గెలిచారమ్మా? ఈస్ట్ ఇండియా కంపెనీ గెలిచింది, రైట్? ఈస్ట్ ఇండియా కంపెనీ అనమాట. ఓకేనా? ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళు ఈ దీవానీ రైట్స్ యూజ్ చేయడానికి మనకు ఒక కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్ పీపుల్ కావాలి, వీళ్ళు స్ట్రాంగ్ ఫౌండేషనల్ బేసిక్ ఆస్పెక్ట్స్తో ఉండాలి అని చెప్పేసి డిజైన్ చేయడం జరిగిందనమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కోవెనెంటెడ్ ఈజ్ నథింగ్ బట్ అగ్రిమెంట్. అంటే ఏంటి? ఈస్ట్ ఇండియా కంపెనీ అది ఒక కంపెనీ కాబట్టి ఒక అగ్రిమెంట్ చేసుకుంటుంది అనమాట వచ్చే వాళ్ళతో. వీళ్ళు చాలా స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్గా ఉంటారు. అవి గవర్నమెంట్ జాబ్స్ కాదు కదమ్మా పర్మనెంట్గా ఉండడానికి. సో దట్స్ వై దే యూస్ టు హ్యావ్ దిస్ అగ్రిమెంట్ అనేది పెట్టుకుంటారనమాట. కోవెనెంటెడ్ అంటే నథింగ్ బట్ అగ్రిమెంట్. ఓకే, సివిల్ సర్వీసెస్. ఓకే, ఈ సివిల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా నీట్గా అడ్మినిస్ట్రేషన్ చేయడానికి స్ట్రాంగ్గా వాళ్ళు సిసిఎస్ అనే ఇది పెట్టుకున్నారనమాట, కోవెనెంటెడ్ సివిల్ సర్వీసెస్. అప్పుడు 1757లో దీన్ని మనం స్టార్ట్ చేసాం. ద ఆరిజిన్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్ కాన్సెప్ట్ అనేది అక్కడ స్టార్ట్ అయిందమ్మా. ఆ తర్వాత 1857 రివోల్ట్ తర్వాత మనము దీన్ని మోడిఫై చేయడం జరిగింది. 1857 తర్వాత మోడిఫై చేయడం జరిగింది. బట్ ఏమైందంటే 1833లోనే మనం ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సివిల్ సర్వీసెస్ చేద్దాము అని అనుకున్నారు. సివిల్ సర్వీసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, బట్ ఏంటి అంటే ఓన్లీ బ్రిటిషర్స్ మాత్రమే ఉండేవారు అనమాట. ఓపెన్ కాంపిటీషన్ ఉండేది కాదు, అంటే ఇండియన్స్ పార్టిసిపేషన్ అనేది ఉండేది కాదు. సో అట్లా ఉండొద్దని 1853 యాక్ట్, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853లో మనం ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సివిల్ సర్వీసెస్ అనేది తీసుకున్నాం. ఓకేనా? ఓపెన్ కాంపిటీషన్ ఫర్ సివిల్ సర్వీసెస్ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఎప్పుడు తీసుకోవడం జరిగింది? 1853లో అనమాట. తీసుకున్న తర్వాత ఇది 1853 యాక్ట్ కదమ్మా. సో 1854లో మనకి మెకాలే కమిటీ అని ఏర్పాటు చేయడం జరిగింది. మెకాలే కమిటీ. ఓకే, ఈ మెకాలే కమిటీ వాళ్ళు తర్వాత దే స్టార్టెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫర్ మెరిట్ బేస్డ్ రిక్రూట్మెంట్. ఓకే, మెరిట్ బేస్డ్ రిక్రూట్మెంట్ టు అడ్మినిస్టర్ బ్రిటిష్ అఫైర్స్ ఇన్ ఇండియా. ఓకేనా? వీళ్ళు ఓపెన్ కాంపిటీషన్ అనేది 1853లో స్టార్ట్ అయింది. మెరిట్ బేస్డ్ ఉండాలని చెప్పేసి చాలా క్లియర్గా చాలా ఫెరోషియస్గా కోర్స్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట.
ఆ తర్వాత రెగ్యులర్గా మనం ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం ఏం చూసాం, ఇండియన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దాన్ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కింద మార్చేసాం. దాని ముందు మనం ఇండియన్ సివిల్ సర్వీసెస్ ICS అని నేమ్తో ఉండేదన్నమాట, ఇండియన్ సివిల్ సర్వీసెస్. ఎప్పటి నుంచి 1922 నుంచి ఇండియన్ సివిల్ సర్వీసెస్ అన్న నేమ్తో మనం పెట్టాము. ఎస్, మనకి 1919 యాక్ట్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే బోర్డు కూడా స్టార్ట్ చేయడం జరిగిందనమాట. బట్ పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత మనం దీన్ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అని పిలవడం అనేది స్టార్ట్ చేసామన్నమాట. ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బ్యాక్గ్రౌండ్ అనేది. ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వెళ్దాం. ఇంతకన్నా సరిపోతుంది, ఇంతకన్నా ఏం అవసరం లేదు. ఇప్పుడు మనం ఆర్టికల్లోకి వెళ్దాం. ఒక్కసారి చూడండి అమ్మా. మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనము యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది తీసుకోవడం జరిగింది. ఓకేనా? ఎస్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే కాన్స్టిట్యూషనల్ బాడీ అనేది తీసుకోవడం జరిగిందనమాట. నుంచి ఎక్కడి దాకా మెన్షన్ చేసి ఉందామా? ఆర్టికల్ 315 to 323 బోత్ యూపీఎస్సీ ఎస్పీఎస్సీకి ఆర్టికల్స్ ఇవేనమ్మా. ఆర్టికల్ 315 to ఆర్టికల్ 323 అనేది డిజైన్ చేయడం జరిగింది. యూపీఎస్సీ ఈజ్ రిక్రూట్మెంట్ బాడీ ఫర్ సివిల్ సర్వీసెస్, రిక్రూట్మెంట్ బాడీ ఫర్ ఆల్ ఇండియా సర్వీసెస్. ఓకే, రిక్రూట్మెంట్ బాడీ ఫర్ ఆల్ ఇండియా సర్వీసెస్ యూపీఎస్సీ అనేది. ఆ తర్వాత క్యాడర్ మేనేజ్మెంట్ అని ఉంటుందమ్మా, క్యాడర్ మేనేజ్మెంట్. ఈ క్యాడర్ మేనేజ్మెంట్ అంతా కూడా ఎవరు చూస్తారు? మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్. క్యాడర్ మేనేజ్మెంట్ కానీ క్యాడర్ ఎలొకేషన్ కానీ ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ మాత్రమే చూస్తారు. ఓన్లీ రిక్రూట్మెంట్ వరకు మాత్రమే యూపీఎస్సీ అనేది చూస్తుంది. యూపీఎస్సీ అనేది అంతవరకు మాత్రమే చూస్తుంది. సో నౌ సీ ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్కి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, ఏంటుంటాయి చూడండి. వీళ్ళకి చాలా హై లెవెల్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటుంది. ఓకేనా? హై లెవెల్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉంటున్నాయి. ఏముంటాయి? కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ఓకే, కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ఇంకా చూడండి, మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, మెయింటెనెన్స్ ఆఫ్ law and order. Okay, maintenance of law and order. Supervision. Okay, supervision of policies, of both center and states, అన్నమాట. ఎస్, అండ్ they works as magistrates for revenue issues. Okay, magistrate for revenue issues. Inka they also act as development commissioners. Okay, development commissioners. Okay, development commissioners. ఇది ఇష్యూ అనమాట. అంటే దే కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ, ఎస్ దే పార్టిసిపేట్ ఇన్ దట్. మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్, సూపర్విజన్ ఆఫ్ పాలసీస్ ఆఫ్ బోత్ సెంటర్ అండ్ స్టేట్, మ్యాజిస్ట్రేట్స్ ఫర్ రెవెన్యూ అండ్ డెవలప్మెంటల్ కమిషనర్స్. దే యాక్ట్ ఎస్ డెవలప్మెంటల్ కమిషనర్స్ ఆల్సో. అంటే ఇన్ని హ్యూజ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఐఏఎస్ ఆఫీసర్స్కి ఉంటాయి. కాకపోతే ఒక చిన్న ఇష్యూ అనేది రీసెంట్గా వచ్చిందనమాట. జనరల్గా మనకి హోమ్ క్యాడర్ అనేది ఉంటుందమ్మా. హోమ్ క్యాడర్ అనేది ఉంటుంది. అంటే ఏంటి? మనం ఆప్ట్ చేసుకున్నప్పుడు, సివిల్ సర్వీసెస్ ఆప్ట్ చేసుకున్నప్పుడు పలానా స్టేట్ అనేది ఆప్ట్ చేసుకుంటాం. మనకి అక్కడ వస్తే మన లైఫ్ లాంగ్ క్యాడర్ అనేది ఆ హోమ్ క్యాడర్లోనే ఉంటుంది. ఒక ఐఏఎస్ అయితే, ఐపీఎస్ అయితే ఆ హోమ్ క్యాడర్ మాత్రమే మనకు ఉంటుందన్నమాట. ఈ హోమ్ క్యాడర్ దాటిన తర్వాత మనము ఎప్పుడైనా వేరే స్టేట్కు వెళ్ళాలి అని అనుకుంటే అది కేవలం సెంట్రల్ డెప్యూటేషన్ మీద మాత్రమే వెళ్తాము. సెంట్రల్ డెప్యూటేషన్ అంటే ఏంటి? సెంటర్ మనకి చెప్తుంది. ఎందుకు? మన క్యాడర్ కంట్రోలింగ్ అంతా ఎవరు చేస్తారు? మినిస్టర్ ఆఫ్ పర్సనల్ కదా. సో వాళ్ళే చెప్తారనమాట. ఓకే, నీ వర్క్ ఇక్కడ బాగా చేస్తున్నావు, సో ఇక్కడికి కూడా వెళ్ళి ఈ వర్క్ చెయ్యు అని చెప్పేసి చేస్తారనమాట. పలానా స్టేట్కి వెళ్ళి ఆ వర్క్ కూడా చెయ్యు అని చెప్తారు. దాన్నే సెంట్రల్ డెప్యూటేషన్ అని అంటారు. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటి? మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్టేట్స్ అనేవి
సెంట్రల్ డెప్యూటేషన్ మీద వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ని పంపించడానికి ఒప్పుకోరు. ఎందుకు? ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా తక్కువ మంది ఉంటున్నారు. సో మేము సెంట్రల్ డెప్యూటేషన్కి వాళ్ళని పంపించేస్తే ఇక్కడ చాలా ఇష్యూస్ అనేవి పెండింగ్ అయిపోతాయి అని చెప్పేసి. ఎస్, ఫస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు ఎలాగొస్తారు? ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తుంది. ఓకేనా? సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో డైరెక్ట్ క్వాలిఫై అయితే ఐఏఎస్ అవుతారు, లేదంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గ్రూప్ 1 పోస్టులు పెడుతుంది. అలాగైనా కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఐఏఎస్ క్యాడర్ అనేది వస్తుంది. ఇది చాలా లేట్ ప్రాసెస్. ఎర్లీ ప్రాసెస్ అంటే యూపీఎస్సీ. సో ఇప్పుడు ఆర్టికల్ అంతా కూడా అదేనమాట. సో యూపీఎస్సీ మాత్రమే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది కాబట్టి రిక్వైర్డ్ లెవెల్లో ఎందుకు పెట్టడం లేదు అని చెప్పేసి అనమాట. ఓకేనా? అది చూద్దాం. బట్ ఈ ఇష్యూ ఒకసారి చూడండి. సెంట్రల్ డెప్యూటేషన్ మీద పంపిస్తుంటే చాలా స్టేట్స్ వరకు ఒప్పుకోవడం లేదనమాట. అందుకే రీసెంట్గా ఐఏఎస్ క్యాడర్ రూల్స్ కూడా సివిల్ సర్వీసెస్ క్యాడర్ రూల్స్ కూడా మార్చారు. ఏ విధంగా మార్చారు? ఎస్, ముందు వరకు కూడా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు ఆప్ట్ చేసుకునేవారు అనమాట. ఎస్, సెంట్రల్ డెప్యూటేషన్ మీద నీకు వెళ్ళడానికి ఓకేనా అంటే ఎస్ మన నేమ్స్ ఇస్తాం. ఎవరెవరు వెళ్ళాలనుకుంటున్నారంటే వాళ్ళందరూ నేమ్స్ ఇస్తారు. ఎస్ నేను వెళ్ళాలనుకుంటున్నాను అని. ఇప్పుడు అలా కాదనమాట. సెంట్రల్ గవర్నమెంటే డైరెక్ట్గా సెలెక్ట్ చేసి కొంతమంది చెప్తాను ఎస్ యూ హ్యావ్ టు గో టు దిస్ అనేసి. సో అట్లాగవుతే అది కొద్ది ఫ్రీడమ్ని దెబ్బతీస్తున్నట్టు కదా అని కొంతమంది అంటున్నారు. బట్ నో, క్యాడర్ రూల్స్ ప్రకారం ఏదైతే చెప్తే అది ఖచ్చితంగా చేయాల్సింది. ఎందుకంటే క్యాడర్ రూల్స్ ప్రకారమే సివిల్ సర్వీసెస్లోకి జాయిన్ అవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దానికి స్టిక్ అయి ఉండాల్సిందే అని చెప్పేసి చాలామంది చెప్పడం కూడా జరుగుతుందన్నమాట. మనము ఇందాక మీరు చూస్తే యావరేజ్ 22% సీట్స్ అనేవి మనకి చూస్తే ఎప్పుడు కూడా వేకెన్సీలో ఉంటున్నాయి. అవునా కదా? అలొకేషన్ ఎంత ఉంటుంది, రిక్వైర్డ్ ఎంత ఉంటున్నాయి, ఇదంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మనకి 22% అనేది డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఆ డెఫిసిట్ని ఎలా కంట్రోల్ చేయాలి అదని చెప్పేసి ఇష్యూ అంతాను. ఓకేనా? ఓకే, ఈ ట్రెండ్ ఈ షార్టేజ్ అనేది ట్రెండ్ అంటే రీసెంట్ ట్రెండ్ అంటే నో. మనం డేటా అంతా చూస్తే 1950s నుంచి కూడా మనం ప్రతి ఇయర్ కూడా మనము షార్టేజ్ అనేది చూస్తున్నాం. ఆ షార్టేజ్ అనేది లాస్ట్ 5 years 10 years నుంచి చూస్తే మనం క్లియర్గా 20% యావరేజ్ అనేది క్లియర్గా చూడగలం. సో ఈ శాంక్షన్ స్ట్రెంత్ అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే ఒక క్యాడర్ రివ్యూ కమిటీ అనేది ఏర్పాటు చేస్తారమ్మా. ఫస్ట్ క్యాడర్ రివ్యూ కమిటీ. ఓకే, ఈ క్యాడర్ రివ్యూ కమిటీకి హెడ్ క్యాబినెట్ సెక్రటరీ ఉంటాడనమాట. ఓకే, క్యాబినెట్ సెక్రటరీ. ఓకే, హీ ఈజ్ ది హయ్యెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఓకే, క్యాబినెట్ సెక్రటరీ అనేవాడు చైర్మన్ కింద ఉంటాడు. ఆ తర్వాత డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, అక్కడ సెక్రటరీ ఉంటాడు. ఓకే, సెక్రటరీ టు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాడు ఉంటాడు. తర్వాత సెక్రటరీ ఆఫ్ ఎక్స్పెండిచర్ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్. ఓకే, వీళ్ళిద్దరు కూడా ఉంటారు. తర్వాత సెక్రటరీ టు అడ్మినిస్ట్రేటివ్ మినిస్ట్రీ. ఓకే, ఎస్, మరొక సెక్రటరీ కూడా ఉంటాడు. ఇలా వీళ్ళందరూ కలిపి వీళ్ళు క్యాడర్ రివ్యూ కమిటీలో మెంబర్స్ అనమాట. వీళ్ళు రివ్యూ చేసి రొటేషనల్ బేసిస్ మీద చూస్తారనమాట. ఎస్, యూపీలో సరిపోతుందా, బీహార్లో సరిపోతుందా, ఆంధ్రప్రదేశ్లో సరిపోతుందా, తెలంగాణలో సరిపోతుందా, లేదంటే ఇంకా పెంచాలా అనంతా చూసి ఆ తర్వాత వాళ్ళు చెప్తారనమాట. ఎస్, ఇది శాంక్షన్ స్ట్రెంత్, ఇది కావాల్సింది. బట్ ఎంతమంది అలొకేషన్ అనేది ఎగ్జామినేషన్ త్రూ తీసుకోవడమో వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు. కానీ అసలు శాంక్షన్ స్ట్రెంత్ అనేది మాత్రం క్యాడర్ రివ్యూ కమిటీ మాత్రమే చూస్తుంది. క్యాడర్ రివ్యూ కమిటీ మాత్రమే చెప్తుంది. అంటే ఏంటి? ఎస్, ఈ స్టేట్ అవసరాలన్నీ తీర్చాలంటే ఖచ్చితంగా ఒక 100 ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలి, ఒక 50 ఐపీఎస్ ఆఫీసర్స్ కావాలి అని చెప్తుందనమాట. బట్ ఇక్కడ జనరల్గా మనం చూస్తే ఎగ్జామినేషన్ పెట్టి వాళ్ళు అట్లా జనరల్గా తీసుకుంటారనమాట. మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేయడానికి ఒక కాంప్రహెన్సివ్ లుక్ ఇవ్వడానికి, ఒక కాంప్రహెన్సివ్ ఫ్రేమ్వర్క్ ఇవ్వడానికి, అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ ఐఏఎస్ ఇన్ లాంగర్ టైమ్స్ అంటే లాంగర్ టైం ఫ్రేమ్వర్క్గా తయారు చేయమని జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ బిఎస్ బస్వన్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. బిఎస్ బస్వన్
కమిటీ అనేది ఏర్పాటు చేసి ఈ కమిటీ వాళ్ళు 2016లో రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. 2016లో రిపోర్ట్ ఇచ్చి ఏం చెప్పారు, ఎవ్రీ ఇయర్ 180 ఐఏఎస్ ఆఫీసర్స్ కన్నా తీసుకోవద్దు, ఎవ్రీ ఇయర్ 180 ఐఏఎస్ ఆఫీసర్స్ కన్నా తీసుకోవద్దు. ఒకవేళ తీసుకున్నారంటే దీనిపైన ఎక్కువైనా తీసుకుంటున్నారంటే యు ఆర్ కాంప్రమైజింగ్ ఆన్ ది క్వాలిటీ అని చెప్పడం జరిగిందనమాట. కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ అనేది అతను చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకా అదే కాకుండా సివిల్ సర్వీసెస్ అయిపోయిన తర్వాత మనము లబాస్నాక్ అనేది వెళ్ళడం జరుగుతుందనమాట. అక్కడ లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది జరుగుతుంది. దీని కెపాసిటీ సరిపోదు. ఓకే, 180 కన్నా ఐఏఎస్ ఆఫీసర్స్ తీసుకుంటే దీని కెపాసిటీ కూడా సరిపోదు. ఇంకా ఏంటంటే కెరీర్ పిరమిడ్, ఐఏఎస్ కెరీర్ పిరమిడ్లో కూడా ఇబ్బంది అనేది వాటిల్లుతుంది అనేది చెప్పడం జరిగింది. ఓకే, ఐఏఎస్ కెరీర్ పిరమిడ్లో కూడా ఇష్యూస్ వస్తాయి. సో ఎవ్రీ ఇయర్ బెస్ట్ చాయిసెస్ ఏంటి అంటే 180 కన్నా ఎక్కువ ఐఏఎస్ ఆఫీసర్స్ తీసుకోవద్దు, అంతకన్నా తీసుకుంటే ఇవన్నీ వస్తాయి అని చెప్పేసి క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. సో అందుకనే ఇంకెక్కువ మందిని తీసుకుంటే ఇష్యూస్ వస్తాయి కాబట్టి జనరల్గా స్టేట్స్ వరకు ఏం చేస్తున్నాయి, స్టేట్స్ వరకు వాళ్ళు అదర్ కోర్సెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటి, అయితే సెంట్రల్ డెప్యూటేషన్ మీద తెప్పించుకోవడం కానీ, లేదంటే వాళ్ళ స్టేట్ లెవెల్లోనే గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉంటే వాళ్ళని పుష్ చేసి చాలా ఎర్లీగా వాళ్ళకి ఐఏఎస్ క్యాడర్ ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తున్నాయన్నమాట. ఎందుకు, అవుట్ ఆఫ్ దిస్, ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్ అమ్మ, బ్యూరోక్రసీ డెఫిసిట్ అవుట్ ఆఫ్ బ్యూరోక్రసీ డెఫిసిట్ దే ఆర్ ఫాలోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. ఇట్లాగే చేస్తే మనకి కొంత టైం తర్వాత ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మీదే బర్డెన్ పడుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మీద ఇబ్బంది పడుతుంది. ఎందుకు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ నుంచి వస్తే వాళ్ళు చాలా కష్టపడి చాలా నేర్చుకొని అనేది రావడం జరుగుతుంది. సరే, అయితే గ్రూప్ 1 నుంచి వస్తే అలా అంత కష్టపడరా అంటే నో, బట్ వీళ్ళ పర్స్పెక్టివ్స్ వేరే ఉంటాయి. వీళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో కూడా జనరల్గా ట్రైనింగ్ అనేది తీసుకుంటారు కాబట్టి వాళ్ళ ట్రైనింగ్ వీళ్ళ ట్రైనింగ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ మోర్ ఎఫిషియెంట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఇన్ జనరల్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి లాంగ్ టైంలో మనం యూపీఎస్సీ నుంచి సెలెక్ట్ చేసుకుంటే మంచిదే తప్ప, ఎస్ స్టేట్ లెవెల్ నుంచి కూడా చేయాలి కాదనడం లేదు, బట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఐఏఎస్ అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఎవ్రీ ఇయర్ 180 మెంబర్స్ని తీసుకున్నా అది మంచిగానే ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది, మేము ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ వేస్తున్నాము, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ 2022 నుంచి 2030 వరకు కూడా ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ తీసుకుంటాము అనేది క్లియర్గా మేము ఒక ఫార్ములా అనేది కనిపెట్టి మేము చెప్తాము అని చెప్పి చెప్తుందనమాట. అంటే ఒక కమిటీ వేసి నీట్గా ఆలోచించి చెప్తాము అని క్లియర్గా చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు చూడండి ఏమవుతుంది, సో ఐఏఎస్ ఆఫీసర్స్ రిక్వైర్మెంట్ ఉంది, బట్ సెలక్షన్ అనేది చాలా తక్కువ ఉంది. బస్ 1 కమిటీ చూస్తే తక్కువ చెప్తుంది. స్టేట్స్ నుంచి తీసుకుందామంటే ఎఫిషియన్సీ అడ్మినిస్ట్రేషన్ అనేది వస్తుంది. సో లాంగ్ టర్మ్ సజెషన్స్ ఏంటి అంటే, ఎస్ యూపీఎస్సీ వాళ్ళు ట్రైనింగ్ సెంటర్ మార్చి లేదంటే మరొక ట్రైనింగ్ సెంటర్ అనేది ఓపెన్ చేసి ఇండియాకి కావాల్సినంత ఐఏఎస్ ఆఫీసర్స్ని ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియా నేషనల్ పవర్గానే కాదు, గ్లోబల్ పవర్లో రీజనల్ పవర్గానే కాదు, గ్లోబల్ పవర్గా కూడా ఎదగాలి అంటే స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఉండాలి. అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అనేది మన ఆఫీసర్స్లో ఉండాలి. ఓకేనా, ఓన్లీ ట్రైనింగ్ నార్మల్గానే కాదు, ఎథికల్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ కూడా క్లియర్గా ఉండాలి. స్టేట్ లెవెల్ నుంచి వెళ్ళిన ఆఫీసర్స్కి కూడా ప్రాపర్ ఇండక్షన్ కోర్సెస్ అనేవి ఇవ్వాలి. ఓకేనా, ప్రాపర్ ఇండక్షన్ కోర్సెస్ అంటే ఏంటి, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ క్యాడర్ ప్రకారం ఐఏఎస్లోకి వెళ్తే ఒక ఐఏఎస్ ఏటైతే నేర్చుకుంటాడో అవన్నీ కూడా ఒక ఇండక్షన్ సర్వీస్, ఓకే, అంటే ఇండక్షన్ కోర్స్ లాంటిది పెట్టి ఒక 1 year అట్లా ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత అతన్ని పెడితే బాగుంటుంది అనేవి లాంగ్ టర్మ్ మెషర్స్లో మనకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ ఆర్టికల్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సరే, ఇది మెయిన్స్లో ఎట్లా ఇస్తాడంటే బ్యూరోక్రసీ డెఫిసిట్ అని చెప్పేసి క్వశ్చన్లో అట్లా ఇచ్చాడంటే మనం ఈ పాయింట్స్ అన్నీ తీసుకొని రావడం అనేది చాలా మంచిది. ఓకే, క్యాడర్ ఎలొకేషన్ కానీ ఇష్యూస్, ఈ టాపిక్స్ అన్నీ కూడా ఇన్ జనరల్గా మనం సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి ఈ టాపిక్ అనేది తెలియడం చాలా ఇంపార్టెంట్ అనమాట మన వరకు కూడాను. ఓకేనా, ఎస్ థ్యాంక్ యూ. మా ఇనిషియేటివ్ మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ హిట్ చేయండి, కామెంట్ అనేది పెట్టండి. ఎస్ థ్యాంక్ యూ.